హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను వచ్చాను మల్లెల్లి ఫాల్స్. మల్లెల్లి ఫాల్స్ అనేది కర్ణాటకలో ఉండే కూర్గ్ డిస్టిక్లో కుషాల్ నగరాకి 25 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇది వెస్ట్రన్ ఘాట్స్లో వస్తుంది ఫాల్స్. బై రోడ్ రావాలంటే మీరు కర్ణాటకలో ఉండే బిస్లే ఘాట్ ఎంటర్ అయ్యారంటే బిస్లే ఘాట్కి దగ్గరలో అయితే ఉంటుంది ఈ ఫాల్స్. సో ఈ ఫాల్స్ రావడానికి ముందు కొన్ని కండిషన్స్ అయితే చెప్పేస్తున్నాను. ఏమంటే సింపుల్, మీరు ఫిజికల్లీ ఫిట్ ఉంటే మాత్రమే ఈ ఫాల్స్కి రండి. ఎందుకంటే ఈ ఫాల్స్ కంప్లీట్ వ్యూ చూడాలంటే మీరు కిందకి చాలా దిగి మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది. అండ్ కంప్లీట్లీ స్టెప్స్ ఉంటాయి. సో స్టెప్స్ ఒక్కోటి హైట్ కూడా ఉంటుంది కొన్ని ప్లేసుల్లో. కాబట్టి ఎవరైనా ఏజ్ అయిండే వాళ్ళు లేకపోతే చిన్నపిల్లలు ఎక్కువ ఉంటే ఈ ఫాల్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇంత దూరం అడవి లోపల వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తే ఆ ఫీల్ బాగోదు కాబట్టి ముందుగానే చెప్తున్నాను. సో ఈ ఫాల్స్ చూడాలంటే మీరు ఖచ్చితంగా ఫిజికల్లీ ఫిట్ ఉండాలా, తర్వాత క్లీన్గా ప్లాన్ చేసుకొని రండి. అండ్ పెద్దోళ్ళని పిల్లోల్ని అవాయిడ్ చేస్తే మంచిది. ఈ ఫాల్స్కి మీరు బెంగళూరు నుంచి మళ్ళీ మైసూర్ నుంచి ఈజీగా చేరుకోవచ్చు. మైసూర్ నుంచి అయితే 130 కిలోమీటర్స్ ఉంటుంది, బెంగళూరు నుంచి 260 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో నియరెస్ట్ టౌన్ అంటే కుషాల్ నగర అని కొడగు డిస్టిక్లో అయితే ఉంటుంది. అక్కడి నుంచి 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు ట్యాక్సీ కానీ ఏదైనా హైర్ చేసుకొని రావచ్చు. ఇన్ కేస్ మీరు బెంగళూరు నుంచి వస్తున్నారంటే డైరెక్ట్గా బిస్లే ఘాట్కి వచ్చారంటే బిస్లే ఘాట్ నుంచి మీరు అక్కడి నుంచి ట్యాక్సీ హైర్ చేయొచ్చు. నా సజెషన్ ఏమంటే బెటర్ మీరు ఓన్ వెహికల్లో రండి, లేకపోతే డైరెక్ట్గా ఒక ట్యాక్సీ హైర్ చేసుకొని రండి. ఈ చుట్టుపక్కల ఇంకా మడికేరి, కుడుగు ఆ పక్క అంతా ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉంటుంది చూడడానికి. సో ఈ ఫాల్స్కి మినిమం ఏం లేదన్నా ఒక 4 to 5 అవర్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అది కూడా చెప్తున్నా, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఈ ఫాల్స్ ఫుల్ వ్యూ చూడాలంటే చాలా కిందకి దిగి మళ్ళీ పైకి ట్రెక్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సో ఎనర్జెటిక్గా ఉండాలి. ఈ ఫాల్స్ పక్కన మీరు పచ్చగా ఈ అడవి అయితే ఏం చూస్తున్నారు, ఈ అడవి వచ్చి పుష్పగిరి అడవులు అంటారు. పుష్పగిరి కూడా ఒక కర్ణాటకలో మేజర్ ట్రెక్కింగ్ ప్లేస్ అన్నమాట. ఈ పుష్పగిరి అడవుల్లోనే ఇది కుంతి నది అనేది పుడుతుంది. ఈ కుంతి నది ద్వారా మల్లెల్లి ఫాల్స్ అవుతుంది. అండ్ ఈ కుంతి నది వచ్చి కర్ణాటక జీవనది అయిన కావేరీ నదికి ఒక ఉపనది అన్నమాట. సో ఎవరైతే నేచర్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను. అండ్ ఇలాగే మీరు బిస్లే ఘాట్ నుంచి వెళ్ళి కుక్కే సుబ్రహ్మణ్య దర్శనం కూడా చేసుకోవచ్చు. సో బిస్లే ఘాట్ వీడియో చూడాలంటే మా ప్రీవియస్ వీడియోలు చూడండి, లేకపోతే పైనుండి ఐ బటన్ని ప్రెస్ చేశారంటే మీకు బిస్లే ఘాట్ వీడియో అయితే దొరుకుతుంది. ఎవరైతే ఈ ఫాల్స్ చూడలేరో వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు ఈ వర్చువల్ టూర్ని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే కొట్టండి. సో ఆలస్యం చేసేదద్దు, వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. చాలా డేంజర్గా ఉంది ఫ్రెండ్స్. అక్కడ అలాగే రావచ్చు. ఫాల్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ సెక్రటరీతో ఇంకా పోద్దండి అంటున్నాడు. ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. చెప్పచ్చు. చూడండి ఇప్పుడు ఇలా దిగాను అన్నమాట. చాలా డేంజర్ ఉంది, మీరైతే ఇలా రాకండి. చూడండి ఇప్పుడు నేను ఇలా వచ్చాను అనమాట. ఇది యాక్చువల్ వే. ఇది చాలా డేంజర్ ఉంది, కొంచెం స్లిప్ అయినా ఇంకా కిందకి పోయేదే. ఇంకా మనకి ఇవన్నీ అత్తిరపల్లి ఫాల్స్ కన్నా ఏం లేదు, అది ఇంకా జస్ట్ అనిపిస్తుంది.
చూడండి ఒక్కో హైట్ దిగుతుంటే ఇంకా ఫాల్స్ బ్యూటిఫుల్గా కనపడుతుంది. చూడండి స్టెప్స్ అయితే చాలానే ఉన్నాయి, చాలా స్టెప్స్ దిగాల్సి వస్తుంది. సో కిందికి వెళ్తే వ్యూ బాగుంటుందంట. సో మేము కష్టపడి వెళ్తున్నాం. దిగేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా దిగాల, హైట్ ఉంది కాబట్టి స్టెప్స్ ఫాస్ట్గా దిగామంటే కాలు పట్టుకుంటుంది. ఎక్కేతా ఉంది. చూడండి ఒక్కో స్టెప్ ఇలా దిగుతున్నాం ఒక్కో టర్నింగ్లోనే. ఇక్కడి నుంచి ఏం చేసిన ఫుల్ వ్యూ కనపడదు. ఇంకో స్టెప్ దిగాము కానీ ఇక్కడ ఏం కనపడుతుంది. చాలా కష్టమైతే ఉంది ఫ్రెండ్స్ ఇది ట్రెక్కింగ్. స్టెప్స్ చాలా ఉన్నాయి, ఎక్కేతాడు చాలా స్ట్రెయిన్ అవుతుంది. 100% అవుతూనే రండి. ఇక్కడ కొంచెం ఫ్లాట్ అయితే అయింది. बहुत बढ़िया था. అంత ఈజీగా అయితే లేదు. నేను ఏదో ఇందాక అత్తిరపల్లి అని చెప్పాను, అత్తిరపల్లి కన్నా తిరుపల్లి అయితే ఉంది. సో గాయస్ ఫైనల్లీ కిందకైతే వచ్చాము. అండ్ మల్లలి ఫాల్స్ వర్త్ సీయింగ్ అనే చెప్పచ్చు. అండ్ నిజం చెప్పాలంటే చాలా చాలా కష్టం ఉంది ఈ ఫాల్స్ చూడడానికి. దిగేటప్పుడు ఈజీగా దిగచ్చు కానీ ఎక్కేటప్పుడు చాలా స్ట్రెయిన్ అవుతుంది 100%. ఎందుకంటే స్టెప్స్ కూడా చాలా హైట్గా ఉంది కాబట్టి. సో వాట్ ఎవర్ ఫాల్స్ అయితే రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ నేను డ్రోన్ అయితే తీసుకురాలేదు, డ్రోన్ తెచ్చినంటే ఇంకా మంచి షార్ట్స్ అయితే తీయచ్చుండే.
మొత్తం మనం అక్కడి దాకా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్తే ఇంకా ఫాల్స్ అయితే చిన్నగా కనపడుతుంది, అంటే ఫుల్ వ్యూ అయితే కనపడదు. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నమాట. ఇక్కడ నుంచి ఫుల్ వ్యూ అయితే కనపడుతుంది ఫాల్స్. వర్త్ అంటావు అక్కడికి వెళ్తే? అంత కనిపించదు, కానీ వాటర్ అయితే దగ్గరకు వస్తుంది. అంత బెనిఫిట్ ఏమో. ఊరికే ఇంకా ఒక 100 స్టెప్స్ దిగుతాం, ఊరికే వేస్ట్, ఎనర్జీ వేస్ట్. చాలా ఇక్కడి నుంచి చూడ ఇంత హైట్. మొత్తానికి ఫాల్స్ కన్నా హైట్ నుంచి దిగున్నాం మనం కదా. जरा मुस्कुरा दे, महका दे इस हवा को with your smile. One touch of your lips and the world flips and dances to your style. ज़माना है सुन रहा, तुझे सुन रहा, तुझे सुन रहा. काले कोई धुन जरा, कोई धुन जरा, कोई धुन जरा. जरा मुस्कुरा दे, महका दे इस हवा को with your smile. One touch of your lips and the world flips and dances to your style. कोई रोके न टोके न ऐसी हंसी को, hide it no fight it जब ऐसी खुशी हो. All it takes is a smile to change this world. क्या इरादे बता दे होठों से सभी को, dreams and your hopes तेरी बातों में ही हो. Now take your chance to change this world. ज़माना है सुन रहा, तुझे सुन रहा, तुझे सुन रहा. काले कोई धुन जरा, कोई धुन जरा, कोई धुन जरा. जरा मुस्कुरा दे, बहका दे इस हवा को with your smile. One touch of your lips and the world flips and dances to your style. जरा मुस्कुरा दे, जरा मुस्कुरा दे, जरा मुस्कुरा दे. గైస్ చూడండి, ఇదే కాఫీ చెట్టు. ఇంత జర్నీ చేసాం కానీ మీకు ఎక్కడ కాఫీ ఆకు ఎలా ఉంటుందని చూపించలేదు. చూడండి, ఇది కాఫీ చెట్టు ఆకు. ఇక్కడ కాఫీ సీడ్ ఒకటి చూడండి, ఇంకా పింద, ఇంకా చిన్న కింద ఇది ఇంకా సైజ్ అవుతుంది. సైజ్ అయ్యాక ఫస్ట్ రెడ్ కలర్లో వస్తుంది, పండినాక రెడ్ని మళ్ళీ బ్లాక్ అవుతుంది, అప్పుడు ఎండపడతారు. ఇది అడవిలో పెరిగింది కాబట్టి అక్కడక్కడ రెండు అయితే ఉన్నాయి. అదే మీరు ఎస్టేట్కి వెళ్ళారంటే ఒక్కో చోట మీకు గుచ్చులు గుచ్చులు ఉంటాయి. చూడండి, కాఫీ ఇలా ఉంటుంది కిందలు ఉన్నప్పుడు. అంతే, ఇలాంటి చోట ట్రెక్కింగ్ చేసేటప్పుడు మనం డిస్టెన్స్ని మైండ్లో పెట్టుకోకూడదు. ఎక్కువ మైండ్లో పెట్టుకున్నామంటే అదే మమ్మల్ని నెగిటివ్ చేస్తుంది. అయినంత ఫాస్ట్గా ఎక్కుతుండాల. సో గైస్ చూడండి, పైన ఫుల్ టాప్ నుంచే
ఫాల్స్ అయితే ఎలా ఉంటుంది. మొత్తం కింద నుంచి ఇక్కడ దాకా పైకి అయితే వచ్చాం. ఫాల్స్ కన్నా ఇంకా డబల్ హైట్ అయితే వచ్చాము. ఇక్కడ నుంచి చూస్తే ఫాల్సే సగం ఉన్నట్టుంది. సో గాయ్స్ చూశారు కదండి మల్లలి ఫాల్స్ ఎలా ఉంటుంది అని. సో వీడియో లాస్ట్లో అయితే చెప్తున్నాను ఏంటంటే ఈ ఫాల్స్కి 600 స్టెప్స్ అయితే ఉంది. అంటే 600 స్టెప్స్ దిగాలి అండ్ 600 స్టెప్స్ ఎక్కాలి. సో ఫాల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంత బ్యూటిఫుల్ ఫాల్స్ చూడాలంటే అంత మాత్రం రిస్క్ అయితే చేయాల్సి వస్తుంది. పార్కింగ్ దగ్గర మనకి ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ షాప్స్లో మీకు స్నాక్స్, బిస్కెట్స్, టీ, కాఫీ, తర్వాత ఇక్కడ లోకల్లో దొరికే అట్లా ఫ్రూట్స్ కానీ అన్ని వాటర్ బాటిల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఫుడ్కి అయితే నో ప్రాబ్లం ఇక్కడ. అండ్ ఇక్కడ మ్యాగీ అయితే చాలా ఫేమస్ అన్నారు. అండ్ మేము కూడా మ్యాగీ అయితే ఆర్డర్ పెట్టాము. ఎందుకంటే ఈ క్లైమేట్లో ఇక్కడ వర్షం పడుతూ ఉంటుంది అండ్ చల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మ్యాగీ తినడానికి చాలా బాగుంటుంది. హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చింటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.